నేనిప్పుడు ఈ డిక్కీని వదిలేయాల్సిందే. నేను ఎగురుకుంటూ నీ వెనకాలే వచ్చి నిన్ను కూడా కాపాడుతాను. ఐ ట్రస్ట్ యు వీర్. నువ్వేం కంగారు పడకు, నేను భయపడను. వింగ్ సూట్ ఆన్! వింగ్ సూట్ ఆన్! కొండ మ్యాగ్నెటిక్ షీల్డ్ ని పగలగొట్టడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు తాతగారి హెల్ప్ తీసుకోవాల్సిందే. ఇది అల్ట్రా మ్యాగ్నెటిక్ షీల్డ్. దీన్ని నువ్వు లేజర్ బీమ్ తో దాటలేవు. వేరే ఏదైనా దారిని కనిపెట్టాలి. ఇంత పెద్ద కొండను ప్రతి చోట నుండి మనం కవర్ చేయలేము కదా. ఏదో ఒక చోట ఈ షీల్డ్ ఉండకపోవచ్చు. ఇటు చూడు, ఇక్కడ మ్యాగ్నెటిక్ షీల్డ్ లేదు. ఇది ఒక సన్న టన్నల్ పైపులా ఉంది. ఇది ఈ కొండ కింది నుంచి అక్కడి వరకు ఉంది. ఈ పైపు ఎండిపోయి ఉంది. ఇందులో నీళ్లు లేవు. నువ్వు ఈ పైపులో నుంచి ఆ కొండను దాటగలవు. కానీ టన్నల్ ని క్రాస్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా తాతగారు. దీన్ని క్రాస్ చేయడానికి నేను నీకు ఒక కొత్త గాడ్జెట్ నిస్తాను. వేరే జింటోను పిలవ్. తను అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాడు. జింటూ చాలా రోజుల తర్వాత హాలిడేకి ఇంటికి వెళ్ళాడు. వాడిని ఎంజాయ్ చెయ్యి నువ్వు. ఇమ్లీని కాపాడడానికి నేను ఒక్కడనే సరిపోతాను. వీర్, నేను నీకు ఒక లేజర్ కట్టర్ని ఇస్తాను. ఈ లేజర్ కట్టర్తో ఎలాంటి మెటల్ అయినా కట్ చేయొచ్చు. అది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా దీంతో కట్ చేయొచ్చు. దీన్ని కేవలం ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. ఇంకొకసారి యూజ్ చేస్తే అప్పుడు నీ ఎనర్జీ మొత్తం అయిపోతుంది. అప్పుడు దీన్ని మళ్ళీ నువ్వు రీఛార్జ్ చెయ్యాలి. అందుకే అత్యవసర పరిస్థితిలోనే తప్ప దీన్ని నువ్వు ఎంత మాత్రం యూజ్ చేయకూడదు. థ్యాంక్ యూ తాతగారు. అలాగే టన్నల్ ని ఫాస్ట్ గా క్రాస్ చేయడానికి స్లైడర్ వీల్స్ ఉన్నాయి. దాంతో టన్నల్ ని పడుకుని స్లైడ్ చేస్తే టన్నల్ ని ఫుల్ స్పీడ్ తో నువ్వు క్రాస్ చేయొచ్చు. థ్యాంక్ యూ తాతగారు. ఆల్ ది బెస్ట్ వీర్. అదేంటి? హే రోబో బాయ్, ఇదంతా ఏంటి? మీరు దూరంగా వెళ్ళండి. వేరే వాళ్ళని కాపాడడం ఆపు. నిన్ను నువ్వు కాపాడుకో. నీ జెట్ పవర్ కొంచెం సేపు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత నువ్వు నా పవర్ లోకి వచ్చేస్తావు. రోబో బాయ్ కాపాడు. నేను ఇక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఏదో శక్తి నన్ను లోపలికి లాగుతోంది. రోబో బాయ్, మమ్మల్ని కాపాడు. నేను కారుని పట్టుకుంటాను. నేను చెప్పినప్పుడు మీరు యాక్సిలేటర్ ని నొక్కండి, సరేనా? ఓకే రోబో బాయ్. ఫుల్ స్పీడ్ ఆన్. ఫుల్ పవర్ ఆన్. ఫుల్ పవర్ తో డేంజర్ ఉంది. బ్యాటరీ డిశ్చార్జ్. నో ప్రాబ్లం. ఫుల్ పవర్ ఆన్. ఫుల్ పవర్ ఆన్. రోబో బాయ్, రోబో బాయ్. తాతగారు, తాతగారు, వీరక్కడ మ్యాడ్ మ్యాక్స్ బ్లాక్ సర్కిల్ లో ఇరుక్కుపోయాడు. త్వరగా రండి. బ్లాక్ సర్కిల్? అదేంటి? ముందు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. జింటూ వీరు ప్రమాదంలో ఉన్నాడు. త్వరగా పద. ఆగాగు, నేను పరిగెత్తి అలసిపోయాను. ప్లీజ్ త్వరగా పద. ఇప్పుడే నీకు అంతా గుర్తొచ్చేలా చేస్తాను. నాకంతా గుర్తుంది. జింటుకు గుర్తొచ్చేలా చేయండి. గాడిద గారు, దయచేసి చెప్పండి, మీరు నా వెనక ఎందుకు పడ్డారు? నేనేమి చాకలివాణ్ణి కాదు మీరు నా వెనక పడ్డానికి. చుల్బుల్, మనం ఇక్కడికి ఎలా వచ్చాము? ఏంటి నువ్వు?
వీర్ ప్రమాదంలో ఉన్నాడు. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? నువ్వు తికమగ్గా మాట్లాడుతున్నావు. నేను నిన్నెక్కడ తీసుకురావడం ఏంటి? పద. చింటూ చిల్బుల్, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. వీర్ని మ్యాడ్ మ్యాక్స్ ఒక బ్లాక్ సర్కిల్ లోకి లాక్కొని వెళ్ళాడు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటో అంతా మర్చిపోయాడు. నేను తనని ఫాలో అవుతూ నేను ఇక్కడికి వచ్చేసాను. తనకంతా గుర్తొచ్చేలా చేశాను. అతనికి గుర్తొచ్చేలా ఎలా చేసావు? ఇలా చెట్టుకి ఒక కిక్ ఇచ్చి. పదండి వీర్ దగ్గరికి వెళ్దాము. అగడం పగడం అల్లం బెల్లం ఎక్కడం దిగడం దమ్ దమాదం. ఇమ్లీ చుల్బుల్ కిందకి వంగండి. Laser screen on. Laser screen on. నా లేజర్ స్క్రీన్ మిసైల్ ని ఆపలేదు. వేరే ఏదైనా దారి చూడాలి. ఫుల్ స్పీడ్ ఆన్. ఫుల్ స్పీడ్ ఆన్. Wingsuit on. Wingsuit on. ఒక్కసారి తప్పించుకున్నావు, కానీ ప్రతిసారి లక్ నీతో ఉండదు వీర్. తాతగారు, నాకు ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కాలని ఉంది తాతగారు. ఇమ్లీ, మేళా వచ్చే సండే నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. ఇమ్లీ, ఆ మేళా మేనేజర్ నాకు బాగా తెలుసు. నేను తనకి ఫోన్ చేసి చెప్తాను, సరేనా? ఓకే, థాంక్యూ తాతగారు. వీర్ పద, వెంటనే వెళ్ళి జైంట్ వీల్ ఎక్కుదాం. అరే మీకు తినాలని లేకపోతే మానేయండి. నన్ను మాత్రం క్యారెట్స్ తిననివ్వండి. ఇమ్లి తల్లి, ముందు నువ్వు కడుపు నిండా తిను. ఆ తర్వాత జైంట్ వీల్ ఎక్కుదు గాని, సరేనా తల్లి? ఆహా, చూడండి నానమ్మ ఎంత బాగా అర్థం చేసుకుందో. వావ్, ఇతనే నాకు నిజమైన ఫ్రెండ్. ఫ్రెండ్స్, ప్లీజ్ కమ్ అండ్ టేక్ ఫ్రీ గ్యాస్ సిలిండర్. ఇవి ఫ్రీ గ్యాస్ సిలిండర్. ఈ ఒక్క సిలిండర్ కనీసం 5 నెలలు వస్తుంది. ఇది మా గరేలు గ్యాస్ ప్రమోషనల్ ఆఫర్. 5 నెలలా? అవును, 5 నెలలు ఈ సిలిండర్ గనక రాకపోతే ఇంకో సిలిండర్ ఫ్రీ. నాకు ఒకటి కావాలి. నాకు కూడా కావాలి. నాకు ఒకటి ఇవ్వండి. ముందు నాకు ఇవ్వండి. మెల్లగా మెల్లగా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. ఒక సిలిండర్ నాకు కూడా ఇవ్వు నాయనా. నేను కూడా చూస్తాను ఇది ఎన్ని రోజులు వస్తుందో. ఎన్ని క్యారెట్లు ఉన్నాయో చూడు. ఇన్ని క్యారెట్లు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను మా ఇంటికి క్యారెట్లు తీసుకెళ్తున్నాను. ఈ లోపు నా కాలు జారి క్యారెట్లన్నీ కూడా కింద పడిపోయాయి. ఒక్క క్యారెట్ కూడా తినకు, అన్ని నావి. కళ్ళ ముందు క్యారెట్లు ఉంటే తినకుండా వదిలేయాలా? లేదు లేదు, నేను తింటాను. చుల్బుల్, నువ్వు బంటి క్యారెట్లు తినొద్దు. నేను నీకు మార్కెట్ లో కొనిస్తాను. సరే తిన నువ్వు. అవి ఎలాగో కింద పడిపోయాయి, నాకు వాటి అవసరమే లేదు. వీర్, బంటి స్కూల్ డ్రెస్ లో ఉన్నాడు. తను మన వెనకాలే స్కూల్ కి వస్తున్నాడు. తను మార్కెట్ నుంచి వచ్చినట్టు నాకు అనిపించడం లేదు. మరి తన చేతిలోకి క్యారెట్లు ఎలా వచ్చాయి? వాడేదో దాస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది. స్కూల్ కి వెళ్తే అంత అర్థమవుతుంది. ఫెదర్ 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 ఆఫ్ ఆల్ వెదర్, ఒక స్పోర్ట్స్ సైకిల్ ని తయారు చేసేయ్. అది ఇప్పటి వరకు ఎవరు చూడని విధంగా ఉండాలి. వీర్ రా, వచ్చిన సైకిల్ తో రేస్ పెట్టుకో. నా దగ్గర సైకిల్ లేదు, కానీ గాడిద ఉంది కదా.
ఓయ్ పొగరబోతు ఇమ్లీ, నువ్వైనా రేస్ పెట్టుకో. వీరికైతే అసలు దమ్మే లేదు. అసలు వీడి దగ్గర ఇంత మంచి సైకిల్ ఎలా వచ్చింది? ఇంటి నుంచి నడుచుకుంటూనేగా వచ్చాడు. హ్మ్. ఎంత షో ఆఫ్ చేస్తున్నాడు. బహుశా మన చెడ్డ అంకుల్ ఇచ్చారేమో. ఫెదర్ 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 ఆఫ్ ఆల్ వెదర్. మా టీచర్ గారి డూప్లికేట్ తయారు చేయి, అప్పుడు మనం వీరిని ఆట పట్టించచ్చు. వినండి. వీర్ నీకెంత ధైర్యం? బంటి లాంటి ఒక మంచి పిల్లాన్ని, బాగా ఇంటెలిజెంట్ పిల్లాన్ని ఏడిపిస్తారా? ఎందుకు అలా చేసావు? చెవులు పట్టుకొని సారీ చెప్పు. సార్ సార్ వీడు మీతో అబద్ధం చెప్తున్నాడు. నువ్వు కూడా చెవులు పట్టుకో. వీర్ లాంటి ఒక అల్లరి చేసే చెడ్డ పిల్లాడికి నువ్వు సపోర్ట్ చేస్తావా? సార్ కానీ సార్ నేను ఇమ్లీ సార్ కి ఎదురు చెప్పకు, ఆయన చెప్పినట్టుగానే చేద్దాం పదా. త్వరగా పద.